A man sold 2 articles for 400 rupees each. On one he gains 30% and other he loses 30%. Find the overall loss or gain percent. ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్క దానిని 400 రూపాయలకు అమ్మితే అతనికి ఒక దానిపై 30% లాభము, మరొక దానిపై 30% నష్టము వస్తే అతనికి మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతము అన్నాడు. ఈ విధంగా మనకు 2 ప్రాఫిట్ లాస్ పర్సెంటేజ్ ఈక్వల్గా ఇచ్చి 2 ఆర్టికల్స్ అని చెప్పి అన్నాడు అనుకోండి. మనం ఏం చేస్తానంటే ఫస్ట్ మనకు ఓవరాల్ మొత్తం కలిపి దాన్ని 100 అని చెప్పి తీసుకుంటా. సిపిని 100. ఈ 100 పైన ఏమైంది, ఫస్ట్ ఏమైంది మనకు ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ అన్నాడు, 30% ప్రాఫిట్ అన్నాడు. కాబట్టి ఏం చేస్తాను నేను 130/100 వేస్తాను అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత లాస్ అన్నాడు, ఎంత 30 అన్నాడు. కాబట్టి మైనస్ చేస్తాను, ఏమని 70/100 అనమాట. ఓకేనా, 100 తీసుకున్నాను సిపి. తర్వాత ప్లస్ ప్రాఫిట్ కాబట్టి ప్లస్ 130/100. నెక్స్ట్ లాస్ కాబట్టి 70/100 వేసుకున్నాను. నెక్స్ట్ క్యాన్సిలేషన్ చేస్తే 0 0 0 0 2 zeros 2 zeros క్యాన్సిల్. ఎంత 91% అనమాట. అంటే 100% కొని 91%కి అమ్మినాడు అని చెప్పని అర్థం. అంటే టోటల్గా ఎంత లాస్ వచ్చింది అప్పుడు మనకి 100 - 91 ఎంత 9% లాస్ అనమాట. ఓకేనా.